గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. డైలాగ్ కింగ్ అన్న ఒక్క బిరుదు చాలు ఆయన నట ప్రస్థానాన్ని ఒక్క మాటలో చెప్పడానికి. మోహన్ బాబు నటన వారసత్వాన్ని మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్న ఇంకా మంచు మనోజ్లు కొనసాగిస్తున్నారు. కానీ ప్రస్తుత గొడవ ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు. గొడవ ఎక్కడ మొదలైందో తెలియదు, కానీ హైలైట్ అయింది మాత్రం మంచు మనోజ్ తన ఉనికి కోసం పోరాటం అన్నాడు ప్రెస్ మీట్లో. ఈ గొడవలన్నీ పక్కన పెడితే మోహన్ బాబు మంచు మనోజ్ని "నువ్వు మంచి నటుడివిరా" అన్నాడు నిన్న వీడియోలో. అలా తండ్రి మెచ్చిన నటుడు మనోజ్ ఎలా అయ్యాడో తెలుసా? మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ సినిమాతో 1993లో బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు వారి చిన్న కొడుకు. తరువాత పుణ్యభూమి, నా దేశం, అడవిలో అన్న, ఖైదీ గారు సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. తర్వాత 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు. 2005లో శ్రీ, 2009లో ప్రయాణంలో, 2010లో బిందాస్ సినిమాలో నటించాడు. బిందాస్ హిట్ అవ్వడం వల్ల ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. తర్వాత 2010లోనే వేదం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తర్వాత మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా కూడా పర్వాలేదనిపించాయి. తర్వాత పోటుగాడు, పాండవులు, తుమ్మెద మరియు కరెంట్ తీగ సినిమాలు యావరేజ్ హిట్ని అందించాయి. 2018 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్ళీ 2023లో కంబ్యాక్ సినిమాలు అనౌన్స్ చేశాడు. తేజ సజ్జా మిరాయ్, వాట్ ది ఫిష్ ఇంకా భైరవం సినిమాలు అనౌన్స్ చేశాక హమ్మయ్య మా హీరోకి మంచి కంబ్యాక్ వస్తుంది అనుకునే లోపే చాలా జరిగిపోయాయి. ఆ గొడవ అంతా మా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చూపించాం కాబట్టి ఈ వివాదంకి ఫుల్ స్టాప్ పెట్టి కెరీర్ గాడిన పడాలి అని కోరుకుంటున్నాం. ఫైనల్ గా తండ్రి మెచ్చిన నటుడివయ్యా మనోజ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.